మై గాడ్. ఏంటది ఏంటది అది ఇక్కడేదో కదులుతుంది. మైండ్ షాఫ్ట్ అయితే దొరికేసింది అనమాట. ఏంటిది? స్పానర్ స్పానర్ స్కెలిటన్ 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 షీల్డ్ 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 పెట్టరా షీల్డ్ పెట్టరా. ఇంకో స్కెలిటన్ స్పాన్ అయిపోయాడు. ఫుడ్ వెళ్ళాను. ఇటా స్పానర్. వాట్? స్కెలిటన్ చూడండి ఎట్లా తిరుగుతున్నాడు లోపల. ఓకే, చెస్ట్ లో ఏముంది? ఓ మై గాడ్, డిస్క్స్ ఉన్నాయి. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద కింగ్ గేమింగ్. సో మళ్ళీ మనమైతే ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. ఎడిటర్ ఈ లోపల ఇంట్రో వేసుకో. అండ్ వెళ్ళిపోదాం. నాకైతే ఈ విలేజ్ అయితే దొరికింది. ఎప్పుడంటే నేను చాలా రోజుల వరకు నేను విలేజ్ కోసం వెతుకుతూ ఒక 2-3 డేస్ ఏమో అయింది. 2-3 డేస్ ఆగాక స్ట్రైట్గా వస్తున్నా, ఏదో కనిపించింది. సంథింగ్ పంకిన్స్ కూడా ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్తే అది ఫస్ట్ నేను విలేజ్ అనుకోలేదు, సంథింగ్ ఏ స్ట్రక్చర్ అనుకున్నాను. కానీ వెళ్ళి చూడంగానే విలేజ్ అయితే ఉంది. ఫుల్ హ్యాపీ. ఇంకా సో మైనింగ్ అయితే చేశాను, గట్టిగా చేశాను. మధ్యలో ఈ టనల్స్ రెవీన్స్ చాలా వచ్చాయి, కానీ కొన్ని మాత్రం చూశాను. కొన్ని ఇట్లా చూసారా ఈ ఓపెనింగ్ ఇట్లా వచ్చింది. చాలా జాంబీస్ వచ్చాయి ఆ రోజు నేను మైనింగ్ చేసినప్పుడు. అయితే ఏం చేశానంటే ఆ రివీన్ తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దామని జస్ట్ మార్క్ చేసుకున్నాను. ఒక బ్లాక్ వదిలేసాను అనమాట. ఎందుకో నాకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలనిపించి వచ్చాను. వస్తే ఇదిగోండి ఇట్లా చాలా ఓవర్స్ అయితే కనిపించాయి. డైమండ్స్ కూడా కనిపించాయి. ఇదిగోండి బ్యూటిఫుల్ డైమండ్స్. అంటే ఫస్ట్ అయితే అటు సైడ్ వెళ్ళాను అనమాట రివీన్కి. అక్కడ స్కెలిటన్ ఉన్నాడు అని చెప్పి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. అండ్ అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇదిగోండి మైండ్ షాఫ్ట్ అయితే దొరికేసింది అనమాట. మైండ్ షాఫ్ట్ దొరకడం అంటే చాలా రేర్ నిజంగా. నేనైతే ఇప్పటివరకు నేను మైండ్ షాఫ్ట్ ఎప్పుడూ నాకు దొరకలేదు సర్వైవల్. ఇదే ఫస్ట్ టైం. ఓకే, కిందకి వెళ్దాం. అంటే పైన ఎక్స్ప్లోర్ చేసాం, కిందకి వెళ్దాం. MLG 3, 2, 1 గో. ఓ MLG పర్ఫెక్ట్. ఇదైతే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. అండ్ టార్గెట్ అయితే 20 లైక్స్ అనమాట. 20 లైక్స్ టార్గెట్. ఒకవేళ మీరు 20 లైక్స్ చేస్తే దీనికి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఇది నాకు ఇంకోటి స్ట్రక్చర్ కనిపించింది అనమాట. ఇప్పుడు నేనేం చెప్పాను, మైండ్ షాఫ్ట్ కనిపించింది, అది చూపిద్దామని తెచ్చాను అని చెప్పాను కదా, వీడియో రికార్డింగ్ చేసిన అని చెప్పాను కదా. కానీ నాకు ఇంకొక సర్ప్రైజింగ్ స్ట్రక్చర్ అయితే కనిపించింది. అదైతే మీకు కావాలంటే మీరు కన్ఫామ్గా 20K లైక్స్ అయితే చేసేయాల్సింది. నేను సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడతాను. అసలు ఆ సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. ఎంత కష్టపడినాం, కొన్ని అవర్స్ పడుతుంది నాకు నిజంగా ఎడిటింగ్ చేసుకోవాలంటే. లాస్ట్ వీడియో అయితే ఎడిట్ చేయడానికి లిటరల్లీ 1 అవర్ పట్టింది నాకు. 1 అవర్ ఎడిటింగ్కి. ఆ మీమ్స్ అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడుతున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 30-40 లెదర్ కావాలి. సో దానికోసం అయితే వెయిటింగ్. ఓకే, వాటర్ ఇక్కడే ఉంది. ఇటు వెళ్దాం. ఓ ఇటు నేను ఎక్స్ప్లోర్ చేయలేదే. మాప్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్కి మాప్ సౌండ్స్ అయితే రావు, ఎందుకంటే కొంచెం నా డివైస్ ప్రాబ్లం ఉంది. సో ఇదొక్క ఎపిసోడ్ బేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ తొందరగా లైక్ టార్గెట్ కంప్లీట్ చేస్తే సెకండ్ ఎపిసోడ్కి కన్ఫామ్గా ఉంటాయి గేమ్ సౌండ్. కన్ఫామ్గా నేను యాడ్ చేస్తాను. ఓకే, డైమండ్స్. ఓ వెళ్ళిపోదాం. ఏంటిది ఏంటిది అసలు? ఓ రెడ్ అండా టార్చులు బొక్క.
అంటే టార్చ్ ఎందుకు పెడుతున్నా అంటే జస్ట్ అంటే మైన్ షాఫ్ట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది కదా స్ట్రక్చర్. సో తప్పిపోకుండా అనమాట, అంటే ఇది ఎక్స్ప్లోర్ చేసామని. ఓ ఏంటిది? స్పానర్ స్పానర్ స్కెలిటన్ 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 షీల్డ్ 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 పెట్టరా షీల్డ్ పెట్టరా. ఇంకో స్కెలిటన్ స్పాన్ అయిపోయాడు. ఫుడ్ 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 తినాలి ముందర. వా డ్యామేజ్, నేను షీల్డ్ పెట్టిన డ్యామేజ్ తగులుతుంది నాకు. వా ఇద్దరు 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 స్కెలిటన్స్ అందరు కిల్చి. అబ్బా ముగ్గురు 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 ముగ్గురు. అరే థర్డ్ స్పానర్ అయితే కనుక్కున్నాం. ఓకే స్లీప్ వేసి వెళ్దాం. థర్డ్ స్పానర్ అయితే కనుక్కుందాం. తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే తొందరగా వెళ్ళాలి అని ఎందుకంటున్నానంటే, మనం తొందరగా వెళ్ళకపోతే స్కెలిటన్స్ మైండ్ షాఫ్ట్ అంటే అవి అక్కడే ఉండవు. స్కెలిటన్స్ అనేది తిరుగుతూ ఉంటాయి మాప్స్ అన్న. సో అవి తిరుగుతూ ఉంటాయి, నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఎక్స్ప్లోరేషన్. డ్యూరబిలిటీ స్వాడ్ది తక్కువ ఉంది. ఒక స్వాడ్ చేసుకున్నాను. ఓకే కాబుల్ స్టోన్ అండ్ వుడ్ కావాలి. స్టిక్స్ ఉన్నాయా? స్టిక్స్ ఉండాలి. ఈ చెస్ట్లోనా? పైన చెస్ట్లో. స్టిక్స్ ఏవి లేవు. ఓకే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి స్టిక్స్. ఫాస్ట్గా చేసేసుకుందాం. స్వాడ్ ఏది? ఓకే ఇక్కడే ఉందా స్వాడ్ది? నాకు స్వాడ్ ఇక్కడే ఉంది. ఒక్కటైతే చాలు. సో ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోదాం. అండ్ నేనైతే ఒక మోడ్ అయితే యాడ్ చేశాను అనమాట. స్పానర్ వాట్? స్పానర్ అదేంటి? స్పానర్ ఎలా కనిపించింది? ఇందాక కూడా వెళ్ళా కదా, ఇందాక కూడా వచ్చా కదా. ఇదైతే ఫోర్త్ స్పానర్ గాయస్. ఫోర్త్ స్పానర్. ఇదేం స్పానర్? ఒక్క నిమిషం, ఏం స్పానర్ చూద్దాం. ఒక్క నిమిషం. ఫస్ట్ టార్చెస్ ఇంపార్టెంట్. టార్చెస్ పెట్టకపోతే మళ్ళీ స్పాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాపిస్ లెజూలీ చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. లాపిస్ లెజూలీ ఎందుకంటే మనం ఫార్చ్యూన్ కోసం లాపిస్ లెజూలీ చాలా అవసరం ఎంచాన్మెంట్ కోసం. ఎందుకంటే నేను ఈ మధ్య లాపిస్ లెజూలీ చాలా వేస్ట్ చేస్తున్నా. చూద్దాం ఏ స్పానర్. అది స్పైడర్ స్పానరా? ఓకే లోపల చూసారా స్పైడర్ తిరుగుతూ ఉంటుందన్న. స్కెలిటన్ స్పానర్ అయితే మీకు లోపల స్కెలిటన్ తిరుగుతూ ఉంటుంది. ఈ కన్స్ అడ్డుగా. అండ్ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీకు కాబెబ్స్ కానీ కనిపిస్తే దాన్ని బ్రేక్ చేయడానికి ఫాస్టెస్ట్ టూల్ అనేది ఒకటే ఉంటుంది. మీరు స్వాడ్ పట్టుకొని కాబెబ్ని బ్రేక్ చేస్తే అది ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది. మీరు అదే కనుక మీరు యాక్స్తో బ్రేక్ చేసినా పికాక్స్తో బ్రేక్ చేసినా అది కొంచెం టైం తీసుకుంటుంది. చాలా కాబెబ్స్ ఉన్నాయి. సో స్ట్రింగ్స్తో మనకి చాలా అవసరం ఉంది కాబట్టి మనం కాబెబ్స్ అయితే ఒక్కటి కూడా వదలకూడదు, మొత్తం తీసేసుకోవాలి. ఏం కొట్టింది బ్రో అసలు? వాట్? అసలు ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ మీ? అసలు వెనకాల నేను టార్చెస్ పెట్టాను, మాపు కూడా ఏం స్పాన్ అవ్వలేదు. నాకు డ్యామేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? స్కెలిటనా? మరి ఇప్పుడు ఏం నాకు డ్యామేజ్ తగలట్లేదే గైస్. మీకైతే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒకసారి వీడియో స్లోమోలో పెట్టుకొని చూసి నాకు చెప్పండి నాకు ఎందువల్ల డ్యామేజ్ తగిలింది. కామెంట్ చేయండి గాస్. అసలు ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్. వెళ్దాం ఇప్పుడు జస్ట్. ఓకే ఇటే కదా. ఏంటి వెళ్ళలేకపోతున్నా అంటే ఇందాకెళ్ళా కదా. ఇందాకెళ్ళా. ఓకే వచ్చేసాం. ఇటేనా? ఇటేనా చూద్దాం అన్నమాట. ఇక్కడే కనీసం ఆ టార్చ్ పెట్టాలని.